ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. For the eyes of the Lord are on the righteous and his ears are open to their prayer. 1 Peter chapter 3 verses 12. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ దేవుడు మనందరితో కూడా తెలియచేస్తున్న శ్రేష్టమైన మాట. పేతురు దేవుని యొక్క సేవకుడై దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు తెలియచేస్తున్నాడు అన్నమాట. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. నిజమేనండి, దేవుడు నీతిమంతులను విడవడు. ఆయన తన చెవులతో తన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, వారు నీతిమంతులు అయినప్పటికీ వారు ప్రార్థిస్తారు, కానీ దేవుడు నా ప్రార్థన వినటం లేదు, నాకు జవాబు రావడం లేదని ఆందోళన చెందుతూ నిస్సహాయ స్థితిలో మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు తన యొక్క కన్నులనేవి కూడా నీతిమంతుల మీద ఉన్నాయని మాట్లాడుతున్నాడు. వారు చేసినటువంటి ప్రార్థన అనేది కూడా దేవుని యొక్క చెవులకు వినపడింది. వారి యొక్క ప్రార్థన వైపు దేవుడు చూస్తున్నాడు అనేది దేవుడు కూడా తెలియచేస్తున్నాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారముగా, ప్రార్థనలో పట్టుదల కలిగి, దేవుని యొక్క ప్రేమ మనలను రక్షిస్తుంది. నీతిమంతులను ఎన్నటికీ దేవుడు విడిచిపెట్టడు. అలాగే దేవుని యొక్క కోపం అనేది కూడా కీడు చేసే వారి మీద, వారి యొక్క కనుల మీద దేవుడు కనుదృష్టి ఉంచి ఉన్నాడు. వారికి వినాశనమును కలుగ చేస్తాడు. అందుకని దిగులు పడవద్దు. ఎవరో ఏదో అన్నారని, అవమానించారని నీవు నీ యథార్థతను విడవకుండా దేవుని ఎడల విశ్వాసముతో ప్రార్థించుదాం. దేవుడు వెంబడిస్తూ ఎవరు ప్రార్థిస్తున్నారు, ఎవరు నాకు మొర్ర పెడుతున్నారు, దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. కనుక అధైర్యపడవద్దు. దేవుని ఎడల విశ్వాసమును ధైర్యమును కలిగి ప్రార్థించండి. తప్పకుండా దేవుడు కార్యములు చేస్తాడు. ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము చూడనటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ ప్రవ్వా మమ్మల్ని అందరినీ దినములోనికి తీసుకొచ్చి ప్రవ్వా నిన్ను ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఎవరైతే నాయన నీతిమంతులై ఉండి నీ యందు యథార్థతతోనూ ప్రార్థిస్తున్నారో, నీ యొక్క కన్నులనేవి వారి మీద ఉంచినందుకు దేవా నీకు స్తోత్రము ప్రభు. అలాగే వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు కూడా నీవు చెవులారా వింటున్నందుకు కూడా దేవ స్తోత్రాలు ప్రభు. మరి ఎవరైతే అటువంటి ప్రార్థన ఆయుధాన్ని ధరించుకొని ప్రార్థిస్తున్నారో, నీతిగా జీవిస్తున్నారో, ఎన్నో అవమానాల మధ్యాహ్న బ్రతుకుతూ ఉన్నారు దేవా, అటువంటి వారందరినీ దర్శించండి. నీ వాక్యముతో వారిని తృప్తిపరచండి, భద్రతను దయచేయండి. నీ కృప వారందరి మీద మెండుగా దయచేసి మేలైన ఆశీర్వాదాలతో నింపమని, ఎవరైతే కీడు చేస్తూ ఉన్నారో ప్రవ్వా వారిని గద్దించండి, వారి మనస్సును మార్చండి ప్రవ్వా. ఈ గొప్ప కృపా కాపుదల ప్రతి ఒక్కరి మీద ఉంచమని, ఈ వాక్యమును మా అందరి జీవితాలలో నెరవేర్చమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.